తెలుసుదాం. చార్మినార్ దగ్గర ఘోర అగ్ని ప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరింది. షార్ట్ సర్క్యూట్ తో పర్ల్స్ షాప్ ఉన్న భవనంలో మంటలు చెలరేగాయి. ఏసీ కంప్రెసర్ పేలడంతో స్పాట్ లోనే ముగ్గురు మృతి చెందారు. అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మరో 7గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఇక మృతుల్లో 3 మహిళలు, 2 చిన్నారులు ఉన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫైర్ ఎగ్జిట్ లేకపోవడంతోనే ప్రమాద తీవ్రత పెరిగినట్లు సమాచారం. అగ్ని ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యల గురించి ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. పూర్తిగా దగ్ధమైనట్లయితే ప్రస్తుతం అయితే తెలుస్తుంది. చార్మినార్ సమీపంలో అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం, అలాగే సీఎం రేవంత్ క్షతగాతులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఓవరాల్ ఇదే అంశాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అని తెలుసుకుందాం. నవీన్, లక్ష్మీ దుర్గా ఇవాళ తెల్లవారుజామున ఈ చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ లో ఒక బిల్డింగ్ లో, అంటే మనం చూస్తున్నాం అది 4 అంతస్తుల బిల్డింగ్. ఆ బిల్డింగ్ లో 5th ఫ్లోర్ లో ఒక 4 ఫ్యామిలీస్ నివసిస్తుంటాయి. సో సడన్ గా ఏసీ కంప్రెషర్ పేరడంతో పూర్తిగా దట్టంగా పొగలు వచ్చాయి, మంటలు కూడా అంటుకున్నాయి. సో ఆ ప్రమాదంలో ఇప్పటి వరకు మనకు అయినటువంటి సమాచారం మేరకు 10 మందికి పైగానే మరణించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఫైర్ సేఫ్టీ అధికారులు, అంటే రెస్క్యూలో పాల్గొంటున్నటువంటి ఫైర్ సిబ్బంది చెప్తున్నటువంటి ప్రకారం దాదాపుగా 20 మందిని వాళ్ళు రక్షించారు. సో దాంట్లో అక్కడ సంఘటన స్థలంలోనే 3 చనిపోయారు. మిగతా 7గురు హాస్పిటల్లో చికిత్స పొందుతూ వాళ్ళు చనిపోయినట్టుగా మనకు తెలుస్తుంది. అఫీషియల్ గా అయితే ఇప్పటివరకు మనకు అందిన సమాచారం మేరకు 10 మంది చనిపోయినట్టుగా చెప్తున్నారు. సో ఇంకా చాలా మంది కూడా అంటే బాంబ్స్ ఎక్కువ అయిపోయాయి, కాలిపోయాయి. కాబట్టి అంటే ఈ అగ్నికి పూర్తిగా అంటే అది చాలా హై ఫ్లేమ్ లో వచ్చింది మంటలు. సో దాంట్లో చాలా మందికి కూడా శరీరాలన్నీ కూడా గాయాలయ్యాయి, కాలిపోయాయి. సో వాళ్ళందరినీ కూడా ఫస్ట్ చార్మినార్ దగ్గర ఉన్నటువంటి ఉస్మానియా హాస్పిటల్ తరలించారు. అక్కడి నుంచి గాంధీ హాస్పిటల్ కి, అక్కడి నుంచి అపోలో మలక్పేట హాస్పిటల్ తరలించారు, అలానే డిఆర్డిఓ హాస్పిటల్ కి. సో వీళ్ళందరినీ కూడా తరలించారు. అయితే చికిత్స పొందుతూ చనిపోతున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరిగింది. సో దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ఈ అంశం మీద ఆయన అధికారులతో మాట్లాడారు. తక్షణమే సహాయక చర్యలు అక్కడ ముమ్మరం చేస్తూనే హాస్పిటల్లో చికిత్స పొందినటువంటి వాళ్ళకు మెరుగైనటువంటి వైద్య సేవలు అందించాలని చెప్పారు. సో మరోవైపు అవసరమైతే వాళ్ళని ఇంకా మంచి హాస్పిటల్ కూడా తరలించారని చెప్పారు. సో మరోవైపు పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ ని హుటాహుటిన గుల్జార్ హౌస్ కి వెళ్ళమని చెప్పారు. ఆయన గుల్జార్ హౌస్ కూడా వచ్చారు. ప్రమాదం జరిగినటువంటి సంఘటన ప్రాంతాన్ని కూడా ఆయన పరిశీలించారు. అధికారులతో అక్కడ రెస్క్యూ సిబ్బందితో కూడా మాట్లాడారు. ప్రస్తుతం ఆయన హాస్పిటల్స్ లో ఎవరైతే క్షతగాత్రున్నారో వాళ్ళకు వైద్య చికిత్సలు అందుతున్నటువంటి తీరు మీద కూడా పొన్నం ప్రభాకర్ హాస్పిటల్స్ లో డాక్టర్స్ తో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే పూర్తిగా ఇది ఒక 4 కుటుంబాలకు సంబంధించినటువంటి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే మనకి ఈ ప్రమాదం బారిన పడ్డట్టుగా తెలుస్తుంది. దాంట్లో 65 సంవత్సరాల పైబడినటువంటి ఒక 4 వృద్ధులు చనిపోయారు, చిన్నపిల్లలు కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం మీద ఈ కాలిన గాయాలు అంటే ఎక్కువ శరీరం పెద్ద ఎత్తున కాలిపోవడంతో ఈ మరణాల సంఖ్య అనేటువంటి పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.
సో తొలుత 6 మరణాలు డిక్లేర్ చేశారు. తర్వాత ఇప్పుడు 10 మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద ఇవాళ ఆదివారం కావడంతో సో అక్కడ కొద్దిగా జనాలు కూడా లేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక పెద్ద ప్రమాదం అయితే తప్పినట్టయింది, కానీ డెత్ టోల్ మాత్రం క్షణానికి కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద 16 మందిని అయితే ఫైర్ రెస్క్యూ సిబ్బంది వాళ్ళు స్పాంటేనియస్ గా స్పందించి వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి సురక్షితంగా తరలించారు. సో కానీ వాళ్ళకు తీవ్రంగా గాయాలైనటువంటి నేపథ్యంలో వాళ్ళని సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రులకు అయితే తరలించారు. సో మొత్తం మీద వైద్య పరీక్షలు అయితే జరుగుతున్నాయి, వాళ్ళందరికీ వైద్యం కూడా జరుగుతోంది. సో మొత్తం మీద ప్రస్తుతానికి అయితే మంటలు అదుపులోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇంకా పూర్తిగా మంటలు ఆర్పిన తర్వాత ఆ ముగ్గురే కాకుండా ఇంకా మరెవరైనా అక్కడ పనిచేసే వాళ్ళు కానీ మిగతా సిబ్బంది కానీ అక్కడ ఏమన్నా చనిపోయి ఉంటారా లేకుంటే మంటల్లో చిక్కుపోయి ఉంటారా అనేటువంటి చూడాల్సి ఉంది. సో మొత్తం మీద ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గానే రెస్పాండ్ అయింది. ముఖ్యమంత్రి స్వయంగా ఆయన ఫైర్ సేఫ్టీ అధికారులతో అక్కడ రెస్క్యూలో పాల్గొంటున్నటువంటి అధికారులతో కూడా మాట్లాడారు. సో మరోవైపు ఈ హాస్పిటల్స్ లో చికిత్స జరుగుతుంది కాబట్టి ఈ హాస్పిటల్ సిబ్బంది డాక్టర్స్ తో కూడా స్వయంగానే ముఖ్యమంత్రి మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఇంకా అంటే మరికొంత సమయం గలిస్తే కానీ చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి విషయాలు క్షతగాత్రులకు సంబంధించినటువంటి వివరాలు వెల్లడించేటువంటి తెలిసేటువంటి అవకాశాలు అయితే ఉంది. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ నవీన్.